ఇంతకుముందు మన కొన్ని గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు, కొన్ని ప్రదేశాల్లో కావచ్చు, పిల్లల యొక్క పేరెంట్స్ ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు, లేదంటే వాళ్ళ ఉపాధి కోసం బయటికి వెళ్ళిపోతున్నప్పుడు పిల్లలను పక్కింట్లో మనకు తెలిసినటువంటి ఇరుగు పొరుగు ఇళ్లలో వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళ పని ముగించుకొని వచ్చేంత వరకు వీళ్ళ యొక్క పిల్లలు ఈ పక్కింటి వాళ్ళ దగ్గరే ఆడుకుంటూ వాళ్ళ దగ్గరే ఉండేవాళ్ళు. అది ఒకప్పటి పరిస్థితి. ఇప్పుడు దానికి చాలా విరుద్ధంగా జరుగుతూ ఉంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో కూడా తెలియని పరిస్థితి. ఆడవాళ్ళ పైన మరియు చిన్నపిల్లల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాల పట్ల కేంద్రం ఎన్ని కఠినమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఎన్ని కఠినమైన చట్టాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ అఘాయిత్యాలు అయితే అస్సలు ఆగడం లేదు. అయితే ఇది ఎందుకు చేస్తున్నారు అనేది మాత్రం ఎవరికి కూడా అంతు చిక్కనే అంశం అయిపోతుంది. అయితే ఈ యొక్క అఘాయిత్యాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 18 నుంచి 30 సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే ఇవి చేస్తున్నారని చెప్పి సర్వేలు కూడా ఇంతకుముందు చెప్పాయి. అయితే ఇక్కడ వచ్చేసి 2 చోట్ల ఈ యొక్క అఘాయిత్యాలు అయితే జరిగాయి. అది ఎక్కడ ఏంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి సిద్దిపేట జిల్లా తెలంగాణలో మైనర్ బాలిక పైన, అనగా 11 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మైనర్ బాలిక పైన అత్యాచారం అయితే చేయడం జరిగిందన్నమాట. అయితే ఆ అమ్మాయి రాత్రి సమయంలో ఇంట్లో ఎవరు కూడా లేనిది గమనించినటువంటి పక్కింటి వ్యక్తి అయినటువంటి షరీఫుద్దీన్ అనేటటువంటి వ్యక్తి, అతని యొక్క వయసు 21 సంవత్సరాలు. అయితే ఇతను ఎవరు లేనిది దాన్ని ఒక ఆసరాగా చేసుకొని ఆ అమ్మాయి పైన ఈ యొక్క అఘాయిత్యం అనేది చేయడం అనేది జరిగింది. అయితే వెంటనే ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ వివరాలు వెల్లడించడంతో వాళ్ళు వెంటనే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. హుటాహుటిన పోలీసులు అక్కడికి వచ్చి ఆ యొక్క షరీఫుద్దీన్ని అరెస్ట్ చేసి వాళ్ళతో పాటు తీసుకెళ్లడం అయితే జరిగింది. అయితే ఇది తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారవడం కూడా జరిగింది. అయితే దీన్ని ఆగ్రహించినటువంటి ఈ గ్రామ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ ఇంటి పైన దాడి చేయడం అయితే జరిగింది. ఆ ఇంటికి నిప్పంటించడం కూడా జరిగింది. మరొకటి వచ్చేసి మధ్యప్రదేశ్లోని వార్దా జిల్లాలో 5 సంవత్సరాల బాలిక అత్యాచారానికి గురైంది. అయితే ఈ బాలికకు తినుబండారాలను ఆశ చూపించి నది ఒడ్డుకు తీసుకెళ్లి ఇతను అఘాయిత్యం చేయడం కూడా జరిగింది. అతను వచ్చేసి సునీల్ కోర్క్, 22 సంవత్సరాలు. మనం ఇంతకుముందు చూసిన దాంట్లో 21 సంవత్సరాలు, ఇతను 22 సంవత్సరాలు. అయితే ఇతను ఈ అఘాయిత్యం చేసి అక్కడి నుంచి పరారైపోయాడు. అయితే దాదాపుగా వారం రోజుల నుంచి పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. అయితే పోలీసులు ఇతన్ని పట్టించిన వారికి 10,000 రూపాయల రివార్డును కూడా ప్రకటించడం జరిగింది. ఇది జరిగినటువంటి ప్రాంతంలో చుట్టుపక్కల ఎటు చూసిన దట్టమైన అడవి ఉండటంతో 200 మంది పోలీసులతో అలాగే అడ్వాన్స్డ్ డ్రోన్ కెమెరాలతో అడవిని పూర్తిగా జల్లెడ పట్టడం కూడా జరిగింది. అయితే చివరికి ఒక వారం రోజుల తర్వాత ఈ యొక్క గ్రామ ప్రజల సహాయంతో పోలీసులు అతన్ని ఒక పంట పొలాల్లో పట్టుకోవడం అయితే జరిగింది. అయితే అప్పటికే అతను పురుగుల మందు తాగిన స్థితిలో అతనైతే వీళ్ళకు చేతికి దొరకడం అయితే జరిగిందన్నమాట. అయితే అతన్ని వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయడం అయితే జరిగింది. అయితే అతని యొక్క పరిస్థితి అతి విషమంగా ఉందని చెప్పి పోలీసులు కూడా పేర్కొనడం అయితే జరిగింది. అయితే ఇంతకుముందు దాంట్లో ఇద్దరిని మనం ఒకసారి పరీక్షించినట్టయితే ఒకరు 21 సంవత్సరాలు, ఒకరు 22 సంవత్సరాలు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఎందుకంటే ఈ మైనర్ పిల్లలకు సంబంధించి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. మైనర్ పిల్లలకు సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో అవి అత్యంత పటిష్టంగా ఉంటాయి కాబట్టి వాటి నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు.
అది ఒకటి మెయిన్ పాయింట్. అయితే ఇక్కడ ఈ యొక్క టీనేజ్లో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ యొక్క తప్పులు చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి దాదాపుగా మత్తు పదార్థాలే. అయితే దాదాపుగా యువత ఈ యొక్క మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళకు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో అఘాయిత్యాలు అయితే చేయడం జరుగుతుంది. దీనిపై ప్రభుత్వం కావచ్చు, వివిధ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ఒక అవేర్నెస్ కావాలి అని చెప్పేసి ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఇది రోజు రోజుకు పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. అయితే ఇక్కడ వీళ్ళిద్దరి విషయానికి వచ్చినట్టయితే ఇంతకుముందు చూసినట్టయితే నిర్భయ కేసు కావచ్చు, ఇంకా తదితర కేసులలో కావచ్చు, ఇలాంటి తప్పులు చేసినట్టయితే ఖచ్చితంగా మరణశిక్ష పడే అవకాశం అయితే 100% ఉంటుంది. అయితే ఇది తెలిసి కూడా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది ఇక్కడ ఒక ప్రశ్నార్థకమైనటువంటి అంశం. యువతలో ఈ 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఏదైనా సాధించేటటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దానికోసం కసరత్తు చేసేటటువంటి ఏజ్. అయితే దీంట్లో చేసేటటువంటి మిస్టేక్స్ వల్ల వీళ్ళ యొక్క జీవితం అనేది పూర్తిగా స్పైల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మేము ఏదో విధంగా తప్పించుకొని తిరుగుతాం, లేదంటే మేము ఏదో విధంగా దీంట్లో నుంచి బయటపడతామని చెప్పి చాలామంది ఆలోచిస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో నుంచి ఏమాత్రం తప్పించుకోవడానికి అయితే అవకాశం అయితే లేదు. అయితే ఇంతకుముందు మన కొన్ని గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు, కొన్ని ప్రదేశాల్లో కావచ్చు, పిల్లల యొక్క పేరెంట్స్ ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు, లేదంటే వాళ్ళ ఉపాధి కోసం బయటికి వెళ్ళిపోతున్నప్పుడు పిల్లలను పక్కింట్లో మనకు తెలిసినటువంటి ఇరుగు పొరుగు ఇళ్లలో వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళ పని ముగించుకొని వచ్చేంత వరకు వీళ్ళ యొక్క పిల్లలు ఈ పక్కింటి వాళ్ళ దగ్గరే ఆడుకుంటూ వాళ్ళ దగ్గరే ఉండేవాళ్ళు. అది ఒకప్పటి పరిస్థితి. ఇప్పుడు దానికి చాలా విరుద్ధంగా జరుగుతూ ఉంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో కూడా తెలియని పరిస్థితి. అప్పట్లో అలా ఉండడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఏ ఒక్కరిని కూడా నమ్మకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది మీరే చెప్పాలి. ఎందుకంటే ఎవరిని కూడా నమ్మడానికి అవకాశం లేదు. రోజుకో న్యూస్ తీస్తున్న కొద్దీ న్యూస్ దొరుకుతూనే ఉంటుంది, కానీ పద్ధతులు మాత్రం మారడం లేదు. కేసులు పెరుగుతూ ఉన్నాయి, శిక్షలు పడుతూ ఉన్నాయి. అయినా కానీ వీరి యొక్క మనస్తత్వంలో ఎటువంటి మార్పు అనేది ఉండడం లేదు. అయితే ఇక్కడ షరీఫుద్దీన్ కావచ్చు, అదేవిధంగా సునీల్ కార్క్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు మరికొంతమంది కూడా పుట్టుకురావచ్చు. కానీ అందరికీ చెప్పేది ఒకటే, జీవితం అనేది చాలా అద్భుతమైనది. దాన్ని అంతటితో సమాప్తం చేసుకుందాం అనుకొని ఇలాంటి చిల్లర పనులు చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. అయితే ఇలాంటి వాటిని అరికట్టాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి అనేది ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న. అయితే మీరు దీనిపైన ఏమనుకుంటున్నారు? ఎలా చేస్తే ఇలాంటి నేరాలు అరికట్టేటటువంటి అవకాశం ఉంటుంది? అలాగే ఎలా చేస్తే వీళ్ళకు ఇలాంటి నేరాలు చెయ్యొద్దు అనేటటువంటి, ఎలా అయితే ఇటువంటి నేరాలను సమూలంగా నిర్మూలించవచ్చు అనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే యువతలో ఇలాంటి తప్పుతోవలు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి. Thank you for watching.